క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడువని తీర్పునందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పునందుదువు. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయ్యా మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలు పెట్టారు. అంశం పాఠం పేరు, ఓ క్రైస్తవుడా నీ మాటలు ఎలా ఉన్నాయి? ఓ క్రైస్తవుడా, లేకపోతే నీ మాటలు ఎలా ఉన్నాయి? ఒక క్రైస్తవుని మాటలు ఎలా ఉండాలి? ఇదే అంశం. క్రైస్తవుని మాటలో ఎలా ఉండాలి? ఎలా ఉండాలి క్రైస్తవుని మాటలో? క్రైస్తవుల్లో ఎవరు కనబడుతున్నారు? క్రీస్తు కనబడుతుండు. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడైనా ఒక వ్యర్థమైన మాట వచ్చినట్టుందా? ఏదన్నా ఒక్క మాట అయినా కానీ మరి ఆయన నమ్ముకున్న నీవు నీ మాటలు ఎలా ఉండాలి? ఎలా ఉండాలంటే, ఇప్పుడు చెప్పినట్టు ఉప్పు వేసినట్టు రుచి కలిగినగా ఉండాలి. కూరలోని ఏదైనా కూర ఏదైనా అందులో అన్నీ వేసి ఉప్పు వేయకపోతే రుచి ఉండదు. ఉప్పు వేస్తేనే రుచి. అలాగే నీ మాటలు ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టు రుచి కలిగినవిగా ఉండాలి. తర్వాత ఇంకా ఏం చెబుతున్నారంటే, ఉప్పు గురించి చూస్తే మీరు లోకములకు వెలుగై ఉన్నారు, ఉప్పై ఉన్నారు. ఉప్పులోని సారం పోతే దేనికన్నా పనికొచ్చిద్దా? బయట వేసి తొక్కడానికే పనికొచ్చిద్ది, ఇంక దేనికి పనికిరాదు. అర్థమైందండి? అలాగే నీలో నుంచి నువ్వు ఉప్పులాగా ఎలా ఉండాలి? సారం కలిగి ఉండాలి. నీ మాటలు ఎలా ఉండాలని బైబిల్ గ్రంథం చెబుతుంది అంటే, నీ మాటలు రుచి కలిగినవిగా ఉండాలి. నీ మాటల్లో వ్యర్థమైన మాట రాకూడదు, పోకిరి మాట రాకూడదు, నీ నోట బూతులు రాకూడదు, సరసొక్తులు రాకూడదు. ఒకరిని బలపరిచే మాటలే రావాలి కానీ ఒకరిని బాధ పెట్టే మాటలు రాకూడదు. ఈ రోజున చూడండి, క్రైస్తవుల్లోనే ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే, ఒక వ్యక్తిని భయంకరంగా బాధ పెట్టే విధంగా మాట్లాడే జనాంగం బయలుదేరింది ఈ రోజున. అసలు వెదుటున్న వ్యక్తి ఎందుకు బ్రతుకుతున్నాను అనే విధంగా మాట్లాడే ప్రజలు బయలుదేరుతూ ఉన్నారు. అలాంటి క్రైస్తవులకు అలాంటి మాటలు రావచ్చా? నీ నోట బూతులు రావచ్చా? నీ నోట పోకిరి మాటలు రావచ్చా? ఎందుకు వస్తాయి ఇవన్నీ అని అంటే, క్రీస్తుని నీవు సొంత రక్షకునుగా నీవు అంగీకరించలేదు. అందుకని నీ నోట ఏమొస్తున్నాయి? భయంకరమైన మాటలు వస్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్తున్న విషయం చూడండి. 36వ వచనం, నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. మనుషులు పలికే వ్యర్థమైన ఏ మాట అయితే ఉందో దానికి విమర్శ దినమున
లెక్క చెప్పాలి. ఈ దేహంతో జరిగించిన ప్రతి ఒక్క దానికి కూడా, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, ప్రతి ఒక్కటి కూడా నీ దేహంతో జరిగించిన దానికి లెక్క చెప్పాలి. వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పాలి. ఎందుకు వస్తున్నాయి నీకు ఆ మాటలు? నువ్వు క్రైస్తవురాలువేగా, నువ్వు క్రైస్తవుడవేగా, ఎందుకు వస్తున్నాయి నువ్వు నోట బూతు మాటలు? ఒక వ్యక్తిని బాధపరిచే మాటలు ఎందుకు వస్తున్నాయి అంటే, నా నోరులే నేను ఇష్టానుసారంగా మాట్లాడతా, నా నోరులే నేను వదిలేస్తాలే, నాకు నేను ఊరికి ఏం చెప్పే పని లేదు అనుకుంటున్నావా? చెప్పాలి. మన పుట్టించిన ఆయన ఉండో దేవుడు, మన కోసం ప్రాణం పెట్టిన ఆయన ఉండో యేసుక్రీస్తు ప్రభువారు, మన నడిపిస్తున్న ఆయన ఉండో పరిశుద్ధాత్మ దేవుడు, అందరూ చూస్తూ ఉన్నారు. లెక్క చెప్పాలి ప్రతి ఒక్కటి కూడా. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, సాక్షులు పెట్టారు. ఎక్కడ తప్పించుకుంటావు? కీర్తన 139. నువ్వెక్కడికి వెళ్ళినా కానీ నేను చూస్తూనే ఉన్నా, ఎక్కడికి వెళ్తావు అని చెబుతున్నారు. క్రైస్తవుల మాటలు ఎలా ఉండాలంటే, నీ నోట కృతజ్ఞత వచనమే రావాలి, బూతులైనను సరసక్తులైనను నీ నోట రాకూడదు అని చెబుతున్నారు. ఒక క్రైస్తవురాలు అయినందుకు నీ ఇంట వచ్చి ప్రార్థన చేయించుకునే విధంగా నీ ప్రవర్తన ఉండాలి, నీ మాటలు ఉండాలి. నువ్వు ఒక వ్యక్తితోని ఒక మాట మాట్లాడుతున్నావు అని అంటే, ఒక మాట చెబుతున్నావు అని అంటే, ఆ వ్యక్తి నీ గురించి ఎలా ఆలోచిస్తారో తెలుసా? నువ్వు మంచోడు అనుకుంటున్నావు, నువ్వు మంచిది అనుకుంటున్నావు, నా ఫ్రెండులే అనుకుంటున్నావు, మా అక్క అనుకుంటున్నావు, మా చెల్లి అనుకుంటున్నావు, మా తమ్ముడు అనుకుంటున్నావు, నా బంధువు అనుకుంటున్నావు, ఇవన్నీ అనుకుంటున్నావు. అనుకొని నువ్వు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెబుతున్నావు. కానీ నీ గురించి నువ్వెవరికైతే చెబుతున్నావో ఆ వ్యక్తి నీ గురించి ఏమనుకుంటారో తెలుసా? ఏంటి అమ్మా, ఏం మనిషి, రేపొద్దున నా గురించి కూడా ఎలాగే చెప్పిద్దిగా, రేపొద్దున నా గురించి కూడా ఎలాగే చెబుతారుగా. వాళ్ళ మనసులో వచ్చే ఆలోచనలు అర్థమవుతున్నాయండి. అదే నువ్వు దేవుని మాట చెప్పు, వాళ్ళకి ఆ క్షణంలో బాధ కలిగిన తర్వాత ఏమవుతుంది? ఆనందం కలుగుతుంది. నిన్ను అప్పుడు ఆ సమయంలోని నీ మాట అంటే ఇష్టం లేకపోయినా తర్వాత ఏం చేస్తారు? వాళ్ళు ఆలోచిస్తారు, నిన్ను గౌరవిస్తారు. అర్థమైందండి. అదే ఒక పోకిరి మాట చెప్పావనుకో, ఒక అర్థమైన మాట చెప్పావనుకో, నిన్ను ఆ క్షణంలో అవును అక్క, అవును చెల్లె, అవును తమ్ముడా అని ఆ క్షణంలో బాగానే అంటారు. ఆ తర్వాత నిన్ను అసహించుకుంటారు. అర్థమవుతుందండి. ఇక ఇక్కడ దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే, ప్రతి ఒక్కడే కూడా విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నందుదువు, నీ మాటలను బట్టే అపరాధి అని తీర్పు నందుదువు. నీ మాటలను బట్టే నీ జీవితం ఉంటుంది. అపవాది సాతాను దేన్ని పట్టుకుంటాడో తెలుసా? నీ మాటనే పట్టుకుంటాడు. ఒక వ్యక్తికి తలాంతులు ఇచ్చిన తర్వాత, ఒక తలాంతుని దాన్ని పాతిపెట్టిన తర్వాత యజమానుడు వచ్చి అడిగినప్పుడు, అయ్యా నేను చేయలేకపోయానంటే అయిపోయేది. కానీ నువ్వు ఏమంట అతను, నువ్వు కఠినుడవు, నువ్వు కరుణ లేనోడువి, నువ్వు జాలి లేనోడు, ఇవన్నీ మొత్తం చెబుతాడు. ఊకుంటాడా? చూసిన మాటలో వల్ల ఏమొచ్చింది? శిక్ష వచ్చింది. ఇన్ని కాళ్ళు చేతులు గట్టి కట్టిక చీకటలో దాంట్లో పడేయండి అని చెప్పిండు. అర్థమైందండి. అయ్యా నేను చేయలేకపోయాను, అయ్యా వల్లగా అంతే చెప్పుకొని దాన్ని బట్టి ఉండిద్ది. అర్థమైందండి. ఒక వ్యక్తి కొంత అప్పు ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను కట్టలేనయ్యానంటే ఏం చేసిండు? సరేలే అని క్షమించి పంపించేసిండు చెప్పిన దాన్ని బట్టి. మరలా ఇంకొక ఆయన వచ్చి ఈయన ఒక దగ్గర తీసుకుండో, ఈయన ఇంకొక ఆయనకి ఇచ్చిండు. ఆయన వచ్చి అదే చెబితే ఏమండో, ఏంట్రా కట్టవా, కాలర్ పట్టుకొని కట్టవా అని అండం. ఈ విషయం ఎవరి దాకా వెళ్ళింది? క్షమించిన ఆయన దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు ఏమండో, ఏమయ్యా నేను
నీ అప్పు అంతా తీసేస్తే, క్షమిస్తే నువ్వు ఆయన అప్పు తీసేయలేవా? అంటే నేను నిన్ను క్షమించిన నువ్వు మాత్రం ఆయన్నే క్షమించలేవు, మొత్తం కట్టు అని. ఇప్పుడు ఎలా ఉంటుంది? ఎక్కడొచ్చింది ఇదంతా? మాట. అర్థమవుతుందండి? మన మాటను బట్టే ఉంటుంది. గ్రంథం చెబుతుంది నీ మాటను బట్టే నీ జీవితం ఉంటుంది. మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పిల్లల ముందు మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లి గర్భం ధరించినప్పుడు నుంచి అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కడి కూడా పాపైనా బాబైనా బిడ్డ లోపల ఎవరున్నా గమనిస్తూ ఉంటారు. బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క మాట గమనిస్తూ ఉంటారు. పిల్లల ముందు అరుచుకోవటం, పిల్లల ముందు కొట్టుకోవటం, పిల్లల ముందు బూతులు మాట్లాడటం, పిల్లల ముందు వ్యర్థమైన మాట్లాడటం, ఇలాంటివి చేస్తే వాళ్ళు అవి మనస్సులో పెట్టుకొని వాళ్ళు ఎలా ప్రయోజకులవుతారు? పిల్లల ముందు అరుచుకొని, పిల్లల ముందు కొట్టుకొని ఉంటే రేపు పొద్దున వాళ్ళు మీతో ఆనందంగా ఎలా ఉంటారు? పిల్లల ముందే బూతులు మాట్లాడుతూ, పిల్లల ముందే అక్కడ వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెబుతూ ఉంటే రేపొద్దున వాడు పెద్ద అయిన తర్వాత కూడా అదే మీటింగ్ నీకులాగే పెడతారు, నీకులాగే మాట్లాడుతూ ఉంటారు. దరిద్రురాలు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? పిల్లల జీవితం పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించు. పిల్లల జీవితాలు చేతులారా ఈ రోజున పెద్దలు నాశనం చేసేస్తున్నారు. దేవుని మాటలు మాట్లాడు. పిల్లలు ఉన్నప్పుడు దేవుని మాట, పిల్లలున్నా లేకపోయినా నీ నోట దేవుని మాటే రావాలి. ఒక మనిషి మాట వస్తుంది అంటే నువ్వు లోక సంబంధివే. అర్థమైందండి? లోకస్తులాగా నువ్వు మాట్లాడటానికి నువ్వు లోకంలో లేవు, లోకంలోనే ఉన్నావు. కానీ లోకంలో ఉన్న వ్యక్తి, లోకంలో ఉన్నది నీలోకి రాకూడదు. మనం లోకంలోనే ఉన్నాం, కానీ మనలో ఉన్నాయి ఎవరు? క్రీస్తు. కలువు పువ్వు ఎక్కడ ఉంటుంది? చెరువులో మురికి నీరులోనే ఉంటుంది. కానీ మురికి అంటించుకుంటుందా? అట్టించుకోవట్లేదు. ఆ విధంగా నువ్వు జీవించాలి. అర్థమవుతుందండి? చేప ఎక్కడుంటుంది? సముద్రంలో చేప, దాన్ని తీసుకొచ్చి కూర వండితే అందులో ఉప్పు ఉంటుందా? సముద్రం నీరు ఎలా ఉంటుంది? ఉప్పుగా ఉంటుంది. అంత మాత్రాన్ని చేప ఉప్పుగా ఉంటుందా? ఉండిద్దా? ఉండదు. మరి ఎందుకని రాలా? కానీ లోకంలో ఉన్నావు, లోకాశలు మాత్రం అన్నీ నీలోనే వచ్చేస్తున్నాయి. ఒక్కసారి ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. దేవుడిచ్చిన ఆయుష్కాలం అయిపోతూనే ఉంది. కానీ నీ జీవితంలో నీ బ్రతుకు మారిందా? నీ ఆలోచనలు మారినాయా? నీ ప్రవర్తన మారిందా? ఏది మారింది? ఒక్కసారి నువ్వు పరీక్షించుకో. ఇంకా నువ్వు మార్పు చెందకపోతే, యేసుక్రీస్తు ప్రభువు ఈ రీతిలో వస్తే, లేకపోతే నీ ఆయుష్కాలం పూర్తి చేసి నిన్ను రమ్మంటే నీ పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించు. క్రైస్తవుడా, క్రైస్తవురాలా, పేరు పెట్టుకున్నందుకు కొంచెమన్నా నువ్వు ఎలా బ్రతకాలి? క్రీస్తుకు సాక్షిగా బ్రతకాలి. నీ జీవిత కాలంలో రోజు మొత్తంలో దేవునికి ఎంత సమయం ఇచ్చావు? మనుషులతో ఎంత మాట్లాడావు? పోకిరి మాటలు ఎన్నొచ్చినాయి, వ్యర్థమైన మాటలు ఎన్నొచ్చినాయి? ఎంతమందిని నువ్వు బాధ పెట్టావు? ఎంతమందికి దేవుని వాక్యం చెప్పావు? నువ్వు పరీక్షించుకో. నీ మట్టుకు నువ్వు పరీక్షించుకో. నువ్వు తెలుసుకో. ఒకళ్ళు చెబుతుంటే నీకు బాధ కలుగుతుందేమో. నువ్వు పరీక్షించుకో. నీ పరిస్థితి ఏంటో, నువ్వు ఎలా ఉన్నావో, దేవుని ఎదుట నీ హృదయం ఎలా ఉంది, నువ్వెలా ఉన్నావో ప్రతి ఒక్కరు కూడా పరీక్షించుకోండి. కుటుంబ విషయాల్లో భర్త పట్ల ఎలా ఉన్నావు, భార్య పట్ల ఎలా ఉన్నావు, పిల్లల పట్ల ఎలా ఉన్నావు, కుటుంబం అంతా దేవుని పట్ల ఎలా ఉందో ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా పరీక్షించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. మాటలు, క్రైస్తవుల మాటలు ఎలా ఉండాలి అని అంటే ఉప్పు వేసినట్టు. సో అది మంచి మాటలో మనకు అందించింది. ఉప్పు వేసినట్టు రుచి కలివినిగా ఉండాలి నీ మాటలో. నువ్వు బ్రతుకున్నంత కాలము కూడా ఒక వ్యక్తిని ఎవరైనా నీ దగ్గరకు వస్తే మాట్లాడితే నాకు ఆదరణ దొరుకుతుంది అనే విధంగా ఉండాలి. సహోదరి భార్యాభర్త ప్రయాణమై ఒక ప్రాంతానికి వెళుతున్న సందర్భంలో అక్కడ చూసి వెంటనే ఆపు చేసి వచ్చేసి పక్కనే గృహం ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేయించుకొని వెళ్ళారు. ఇది ఎందుకని అలా చేశారు అంటే దేవుని పని చేసే వ్యక్తి ఉన్నారు కాబట్టి. అంటే అది ఎవరి గొప్పతనం అంటే దేవుని గొప్పతనం. అది దేవునిలో మనం ఉన్నప్పుడు మనం అన్ని చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అర్థమైందండి? అది నా గొప్పతనం ఏం కాదండి.
నన్ను ఏర్పరచుకున్న పిలిచిన అది దేవుని కృప, దేవుని గొప్పతనం. అర్థమవుతుందండి. అంటే మనం ఇవన్నీ కూడా ఏంటనంటే మనం కాపాడుకోవాలి. ఈ లోకం ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.